డిస్క్లైమర్ అని చెప్తారు కదా పేపర్లో, ప్రతి దాంట్లో కూడా రాస్తారు కదా. అట్లాగే నా డిస్క్లైమర్ ఏంటంటే, సాయి కృష్ణ అనేవాడు ఏదో సమాజానికి పనికొచ్చేవాడు, దేశోద్ధారకుడు అని నేను సర్టిఫికేట్ ఇవ్వట్లా. ఉన్మాదే లేకపోతే ఇదే అన్నటువంటిది కూడా మనం ఏం సర్టిఫికేట్ ఇవ్వట్లా. అతనికి సంబంధించి చంపిన తీరు, ఎన్కౌంటర్ చేస్తే హర్షించేవాడు నేను కూడా, అసాంఘిక శక్తి అన్నట్టు. కానీ లాకప్ డెత్ కూడా పోని వదిలేద్దు, అప్పుడు పోలీసులు అనవసరంగా ఏమి ఇబ్బంది పెట్టద్దని కూడా చెబుతాం. కానీ చంపి తగలబెట్టడం మాత్రం క్రూరత్వం. ఎవరికి తెలియకుండా తీసుకెళ్లి శవాన్ని తగలబెట్టడం, వాళ్ళ అమ్మకు కూడా బూడిద ఇవ్వలేకపోవడం, అమ్మకి శవాన్ని ఇవ్వకపోవడం మాత్రం క్రూరత్వంలోకెల్లా క్రూరత్వం అది. ఆ విషయమే సమాజం ఆలోచించాల్సిన సందర్భం. లాకప్ డెత్ని సమర్థిస్తే ఎన్కౌంటర్లను సమర్థిస్తే ఇక బూడిద కూడా, అక్కడ 7 డెలివరీ చేసినోడిని తిట్టాం, ఇక్కడ నో డెలివరీ, చివరికి బూడిద కూడా నో బూడిద. మరి ఇక్కడేమందాం? దాన్ని ఇన్నేళ్ళు మాట్లాడుతున్నాం, దీన్ని ఎన్నేళ్ళు మాట్లాడాలి లెక్కన. ఇప్పుడు ఇందులో డ్రామా ఒకదానికొకటి. టాస్క్ ఫోర్స్ అనేది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో నడుస్తుందా? టాస్క్ ఫోర్స్కి హెడ్ ఎవరు? ఒక ఏసీపీ ఉంటారు. ఆ ఏసీపీ ఎవరితో రెగ్యులర్ టచ్లో ఉండేది? కమిషనర్. టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చారంటే ఎవరికి చెప్తారు? కమిషనర్కి. మరి టాస్క్ ఫోర్స్ వాళ్ళ ద్వారా పట్టుకొచ్చినటువంటి అతన్ని సిఐ నాగరాజుకి అప్పచెప్పారంటే ఎవరికి తెలుస్తుంది? కమిషనర్కే తెలుస్తుంది. ఆ తర్వాత అతను చచ్చిపోతే ఎవరికి రిపోర్ట్ చేస్తాడు? సిఐ కమిషనర్కే చెప్తాడు. కమిషనర్ ఎవరికి చెప్తాడు? హోంమంత్రికి చెప్పాలి, కానీ హోంమంత్రి లా అండ్ ఆర్డర్ కాదు కాబట్టి ముఖ్యమంత్రికి చెప్పాలి. చెప్పుంటారా? చెప్పుండరా? చెప్పున్నా కూడా ఇన్ని రోజులు ఎందుకు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదంటే, మేనేజ్ చేయాలని తెలిసి కాబట్టినే ఇట్లా చేశారు. ఇందులో అందరికీ తెలియకుండా అయితే అది ఉండదు. అలా చేసి ఉంటే ఖచ్చితంగా కింద వాళ్ళని శిక్షించేవాళ్ళు, వీళ్ళు పైన వాళ్ళు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక సిట్ వేశారు, ఒక ఐజీ, ఒక 3 ఎస్పీల ఆధ్వర్యంలో ఉంటుంది. ఏం చేస్తారు? సీసీటీవీ ఫుటేజీలు పట్టుకొచ్చారట, అవి తీసుకెళ్ళి కోర్టుకు సబ్మిట్ చేశారు. అసలు లెక్క ఏంటి? ఇందులో 8వ తారీఖు కనుక పట్టుకొచ్చారు అతన్ని. నిజంగా దర్యాప్తు చేయాల్సి ఉంటే కనుక ఆ రోజున టవర్ లొకేషన్, అక్కడి నుంచి ఫోన్, ఆ ఫోన్ నుంచి అక్కడికి వెళ్ళిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీడిని పట్టుకున్నాక ఎవరెవరికి ఫోన్ చేశారు, వాళ్ళందరూ ఇందులో బాధ్యులు అయి ఉంటారుగా. అట్లాగే ఇక్కడికి ఏసీపీ ఏది టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు, కొట్టారు. మరి ఇప్పుడు టాస్క్ ఫోర్స్లో తీసుకొచ్చిన వాళ్ళు అందరూ బాధ్యులు అవుతారు కదా. అలాగే ఇక్కడ దీంట్లో జరిగింది, చచ్చిపోయాడు, కొట్టడం ద్వారా చనిపోయాడు. ఇక్కడ ఆ కొట్టినప్పుడు ఉన్నోళ్ళందరూ బాధ్యులు అవుతారుగా. అట్లాగే ఆ శవాన్ని తీసుకెళ్ళి అది హోటల్లో పెట్టారు, హోటల్లో పెట్టినప్పుడు అక్కడికి తీసుకెళ్ళిన కానిస్టేబుల్ హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఆ కానిస్టేబుల్ ఆ తర్వాత ఈ ఉదంతంలో వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు? అతన్ని ఆర్ఎంపీ, అతన్ని విచారించాలి. ఏ ఆర్ఎంపీని ఇంతవరకు విచారించిన దాఖలాలు లేవు. అట్లాగే అసలు ఈ మొత్తం కథకి సూత్రధారులైనటువంటి అధికారులను విచారించింది. నిన్న సీఐని విచారించారు, ఏం మాట్లాడారు? ఏమైనా బయటికి చెప్పారా? నథింగ్. ఆ తర్వాత కోర్టుకి ఏమని చెప్పారు? మరి వదిలేసామని చెప్పారు. అప్పుడు మరి ఆ చెప్పినటువంటి వాళ్ళు కూడా బాధ్యులు అవుతారుగా. అట్లాగే అతని శవాన్ని అనాథ శవం కింద బస్టాండ్లో పెట్టారు. అనాథ శవాలకు సంబంధించి ఒంటి మీద గాయాలు ఉంటే పోస్ట్ మార్టం చేయించాలి. అట్లాగే శవానికి సంబంధించి నోట్ నమోదు చేయాలి, పేపర్లకి అడ్వర్టైజ్ చేయాలి, అలాగే బస్టాండ్లో వీటన్నిటిలో కూడా పెట్టాలి. ఆ వారం రోజుల పాటు ఫ్రీజర్లో పెట్టాలి, ఆ తర్వాత తగలబెట్టాలి. కానీ ఇవాళ పట్టుకుని రేపు పొద్దునకల్లా ఎట్ట తగలబెట్టేశారు అంటే, అతను ఏ అడుక్కునేవాడో ఇక్కడే మేము చూస్తున్నాం అని ఏమన్నా రాసి ఉండాలి. అలా రాసి ఉంటే కనుక ఆ రాసిన వాళ్ళు, రాయించిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు అందరూ బాధ్యులు అవుతారు. తగలబెట్టడానికి అక్కడికి తీసుకెళ్ళిన వాళ్ళు బాధ్యులు అవుతారు. ఇంతమంది బాధ్యులు అవుతారు. ఒక వెధవ కోసం ఇంతమందిని బలిపైసూలు చేయాలా? వాడు వెధవని ఎవరు జడ్జి చేస్తున్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్న.